MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. సెల్ 9440155768 8142832186. సెక్షన్లతో కేసు నమోదు చేసే అంత ఏం జరిగింది, ఎందుకు చెవిరెడ్డి పైన ఇతరుల పైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు. అక్కడి వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా, హిందీ పేపర్ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా, ఛానల్లో చూసినా చెవిరెడ్డిపై పోక్సో కేసు, చెవిరెడ్డిపై పోక్సో కేసు. అరే ఏంది ఇది, ఎందుకు పోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా. ఆ రోజు సాయంత్రం 6:30 కాడ అనుకుంటా, 7 గంటల కాడ, ఐ థింక్ 7 o'clock కాడ, 6:30-7 మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డ ఇలా ఎల్లమంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పినప్పుడు ఎక్కడో 80 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి, తలకోన దగ్గరది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన 7 గంటలకంత 7:15 బయలుదేరి అడావుడిగా వెళితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు. నేను ఆ రోజు అడిగా, డాక్టర్లు నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు, ఆ బిడ్డకు అందించాల్సిన వైద్యం కదా, ఏం చేస్తున్నారు మీరని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది. అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఉండే కోపమే. తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు. ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి. ఇట్స్ బిడ్డ మీరంతా వినాలి కూడా, ప్రజలకు కూడా తెలియాలి. చూస్తే పడతాడు పాప, అప్పుడు టైం అయిపోయింది. అందుకని మళ్ళీ నేను ఇంటికి పోతా ఉంటా. ఇంటికి పోయేటప్పుడు ఇంటికి పోయినా పాప లేదు, ఇంటికి వెళ్ళింది కానీ మళ్ళీ ఇంటికి బయట చూసి ఆడ పాప. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి తరగకుండా వచ్చిన ఆ పాప వచ్చే దాని ఇంటికి తరగకుండా వస్తే ఆ పాప అక్కడ పడేసారు. పాపని చెట్లలో పడేసింటే నేను ఆ దారిని వస్తా అంటే ఆ పాప సౌండ్ పడింది, మూలతా ఉంది, చిన్న సౌండ్. అప్పుడు పోయి నేను ఎత్తుకొచ్చిన ఆ పాపను ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చి మళ్ళీ అన్న ఫోన్ చేసి ఇంటికి వచ్చిన హాస్పిటల్ బండిలో తీసుకొని వచ్చిన. అసలు ఎవరనేది తెలియలేదు సార్. పాప కూడా గుర్తుపట్టలేదు. ముందుకే గొడవలు కట్టుకున్నాడు. మళ్ళీ బయటలో వచ్చినారు. పాపను పట్టుకుని మాత్రం గుర్తుంది అంట. ఆ పాపకి ఏదో తాకినారు, మళ్ళీ ఏం గుర్తులేదు. అక్కడ బారేసిపోయినాక మళ్ళీ మెలకు వచ్చినాక వచ్చింది పాప, మళ్ళీ తెలిసిందాం అదే దాంట్లో బారేసినారు. ఎక్కడ పట్టుకున్నారు మళ్ళీ తీసుకు కాళ్ళు బారేసి పైన నువ్వు చెప్పింది దీపాపైన అని వేరే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించానండి. వీళ్ళిద్దరు ఇంకొక మనిషి ఆ పాప చెప్పింది, పాపను కింద పడేసి కొంచెం కొట్టుకొని చెప్పినారంట. అడిగినారంట వాళ్ళకి వీడియో కాల్ చేసి, ఈ పాపైనా నువ్వు చెప్పింది ఈ పాపైనా అని అడిగినారంట. అది నా పేరు రమణ కొత్తమాది. చూసి చెప్తాము, రిపోర్టింగ్ లేదు, మేము చెక్ చేసి చెప్తామన్నారు. మీడియా అడిగించుకొని పోవాలి. తెలియదు కావాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోండి. కడుపు మీద తన్ని
గట్టిగా కత్తి తీసుకొని కోసిన కట్టు మీద ఇలా కోసిన షాపు డబ్బులు కూడా ఉన్నాయి కొత్త కట్టు మీద తండ్రి అప్పుడు ఆకర్షణ ఏదో తాకినారు మొత్తానికి మధ్య అసలు మధ్య లేదంట మనం ఒక గంట దాకా రాపు మనసు రాలేదు తాగినాక ఏమి తాగుతున్నారో తెలియదు. ఆ తాకన్నా ఉంటేనే పాప తగ్గింది కడుపు మీద ఏదో మాత్ర వేసి నెలలో తాకున్నా మాత్ర వేసి నెలలో అది దంచి మాత్ర దంచి నెల బాటిల్లో వేసి ఆ బాటిల్ తాకినారు బలంతంగా. ఆ బాటిల్ తాకన్నా ఉంటే కడుపు మీద తన్నా ఆ పాప కడుపు మీద తన్ని ఆ సూర్యకునికి కోసిన కత్తి తీసుకొని చంపేస్తాం. మనకి ఊరి మీద ఎత్తే డౌట్ లేదు. ఈ పక్కన మేము 2 రాత్రులు కూడా లేవు. కాకపోతే గుడి దిగాలి అది కావాల్సింది ఏం కావాలా బాయితో కూడా వాళ్ళు బయటన కానీ చెప్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ వేసి వాళ్ళు గురి తీస్తే సార్ అది కావాల్సింది. మీరు విన్నారు ఒక తండ్రి మాట్లాడిన మాటలు. నాకు బగిసానం అయినా పర్వాలేదు, బగిసానం అంటే మాకు చిత్తూరు భాష బగిసానం అంటే పరువుపోయినా పర్వాలేదు, వానైతే ఉరి తీయాల్సిందే. నా బిడ్డని ఇలా కాలుతో తన్నాడు ముందు దాపి పాపం. నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మీరు విన్నారు. ఇది ఇలా జరిగింది. గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది. అక్కడున్న అధికారులతో ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించారు, ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది. తెల్లారు 1 గంటకు 1:30కు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 1:30కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్ ఉంది. తెల్లారుతూ 9 గంటలకంతా 9:10 ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం ఒంగోలు ఉండిపోయినా. నేను ప్రెస్తో మాట్లాడాలా, సోషల్ మీడియాలో మాట్లాడాలా, పబ్లిక్లో మాట్లాడాలా, ఆ బిడ్డ గురించి మాట్లాడాలా, ఆ సంఘటన గురించి మాట్లాడాలా. నా వాయిస్ ఎక్కడ లేదు, ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి. ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిసే లేదు, నేను మాట్లాడలేదు. నేను తిరుపతిలో కూడా అమ్మాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకి వచ్చేసిన. ఎందుకు పెట్టారు పోక్సా కేసు, ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు, ఎందుకు పెట్టారు ఐటీ కేసు, ఎందుకు పెట్టారు 11 సెక్షన్లు. దీంట్లో తమాషా అంశం ఇంకోటి ఏంటంటే నాగార్జున రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. పోలీస్ జీబులో తీసుకెళ్లారు. పోలీసులు ఏం చెప్పారు, పీలార్ తీసుకెళ్తున్నామని చెప్పారు. రొంపుచర్లు అన్నారు, తిరుపతి తీసుకొచ్చారు. తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రొంపుచర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు. పాపం చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు.